తిరుపతిలో మళ్ళీ చిరుత కలకలం అయితే రేగుతోంది. ఎస్వి యూనివర్సిటీ సమీపంలో అయితే కనుక చిరుత సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇప్పుడు ఇదైతే కనుక అక్కడ విద్యార్థులు వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. అయితే అధికారులు ఇప్పటికే ఈ సీసీ కెమెరాలు అన్ని చెక్ చేసి నిఘా అయితే కనుక పెంచారు. అయితే ఈ సీసీ కెమెరాలు అంటే మొన్న సంక్రాంతి పండుగ రోజున అయితే కనుక రాత్రి 12 గంటల మధ్య 12 గంటలు దాటిన తర్వాత 1 గంట ఆ టైంలో అయితే కనుక చిరుత ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో సంచరించినట్లుగా సీసీటీవీ ఫుటేజ్లో అయితే రికార్డ్ అయింది. స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక కుక్కను అయితే కనుక నోట ఖర్చుకొని తీసుకువెళ్ళిన దృశ్యాలన్నీ నమోదయ్యాయి. అలాగే పాపులేషన్ స్టడీస్ భవనం సమీపంలో ఒక జింకను చిరుత వేటాడిన ఆనవాళ్ళు కూడా లభించాయి. జింకను కొంత తినేసి అంటే కొంచెం జింకను చంపి కొంత భాగం తినేసి మిగిలిన గలబెరను అక్కడ వదిలేసినట్లుగా అధికారులు అయితే గుర్తించారు. ఈ ఘటన కూడా క్యాంపస్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో అయితే రికార్డ్ అయింది. అయితే వరుస ఘటనలతో యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది సమాచారాన్ని వెంటనే అటవీ శాఖ అధికారులకి అందించడం జరిగింది. దీంతో అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. చిరుత కదలికలను గమనించేందుకు ప్రత్యేక ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి అటవీ శాఖ సిబ్బందిని తిరుగుతున్న ఏరియాల్లో కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో డ్యూటీలు కూడా వేయడం జరిగింది. రాత్రి వేళల్లో అయితే కనుక ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఈ వీడియో ద్వారా రాత్రి వేళలో ఆ ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరైనా కూడా రాత్రి వేళలో అనవసరంగా బయటకు అయితే తిరగవద్దని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఉన్న సిబ్బందితో పాటు అవసరమైతే మరికొంత సిబ్బందిని కూడా చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు అయితే ఉన్నారు. ఈ మేరకు యూనివర్సిటీ సెక్యూరిటీ అధికారి మోహన్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు గుంపులుగా మాత్రమే కదలాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కళ్ళు రాత్రులు అనవసరంగా బయట తిరగడం కానీ ఒంటరిగా బయటికి రావడం కానీ అసలు ఏం చేయొద్దన్నారు. ఏమన్నా అనుమానాస్పద కదలికలు ఏమన్నా మీకు కనబడితే ఇమీడియట్గా సెక్యూరిటీ సిబ్బందికి లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అయితే చెప్తూ ఉన్నారు.